విద్యా సంవత్సరం ప్రారంభం 20 రోజులు పైగా అవుతున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫామ్స్ టెస్ట్ పుస్తకాలు ఇస్తామని చెప్పేసి గతంలోనే చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు ఎట్లాంటి కూడా అసౌకర్యాలు లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభం చేస్తామని చెప్పేసినటువంటి పాలకుల యొక్క విధానాలు కూడా ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈనాటికి కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. ప్రతి స్కూళ్ళల్లోనే పైక భవనాలు లేక, వంట సెట్లు లేక ఆరు బయట వంట వండుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వంట బయట వండటం వలన వర్షం పడుతున్నది, రెండో వైపు చెట్ల కింద ఉండటం వలన కూడా ఈరోజు ఆ పిల్లలకి క్రిమి కీటకాలు పడి అవస్థ గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు జిల్లాలో ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు సమస్యల వలయాలు పాఠశాలలు ప్రారంభమైనవి. మరోవైపు కులానికి గురుకుల పాఠశాలలు పెడుతున్నారు, విద్యార్థుల మధ్య భేదాలను పెంచుతున్నారు. కొన్ని స్కూళ్ళల్లోనే ఈ టీసీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా మేరవాడ స్కూల్లోని ఒక్కొక్క విద్యార్థికి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అడ్మిషన్లు కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. నిధులన్నీ కూడా గాడ్స్ వస్తున్నవి, ఈ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నవి. ఖర్చు పెట్టాల్సినటువంటి స్కూళ్ళల్లోని నిధులు ఖర్చు పెట్టకుండా ఈరోజు దుర్వినియోగం చేస్తూ అధికార కుంభకులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమస్యలు పరిష్కరించకుండా అధికారులు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ సమస్యలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ డిఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ సమస్యలు పరిష్కరించిన ఎడల లేని పెద్ద ఎత్తున భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.